అవునా, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ లేబర్ మాస్ ఓట్ బ్యాంక్ అన్ఎడ్యుకేటెడ్ అంటే. ఇతని మాస్ ఓటర్ అంతా కూడా పిల్లకాయ స్టూడెంట్స్ ఆ బ్యాచ్ యూత్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు మరి అంత చదువు రాని అజ్ఞానులు ఏం కాదు. కాకపోతే 10th క్లాసులు కంప్లీట్ చేయక ఏదైనా వేరే పనులు చేసుకుంటున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చేమో గానీ, మరీ చదువు ఏమి రాకుండా పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు, కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు జనసేనకి తక్కువే ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానించవచ్చు కానీ పార్టీగా జనసేనకి అంత పెద్ద ఇది ఉండదు ఆ సర్కిల్స్ లో. కాబట్టి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు తనకి సంబంధించిన అభిమానులు ఉన్నటువంటి చోట ఆ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అవును, అక్కడ క్లియర్ గానే ఉంటారు. అంటే వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రాబ్లం ఉండదు. 21 నియోజకవర్గాలు మినహాయిస్తే, లేదంటే ఆ 2 ఎంపీ అక్కడ కూడా ఈ గ్లాసు కనిపిస్తుంది, అక్కడ మిగిలిన ఇది కూడా కనిపిస్తాయి. ఎక్కడైతే అక్కడ బీజేపీ కమలం గానీ సైకిల్ గానీ, అప్పుడు కన్ఫ్యూజ్ అవరా? అప్పుడు ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోదు, కనబడవు, రెండు ఏం కనబడవు. అక్కడ ఇండిపెండెంట్ గనుక ఇది కేటాయిస్తే అప్పుడు ఆ ఇండిపెండెంట్ ప్లేస్ లో గ్లాస్ కనిపిస్తుంది కదా, అది కనబడుతుంది, అక్కడ కనబడుతుంది. అదే అట్లాంటిది, అది ఎంత ఉంటారో అని అంటున్నా. అవి 18 చోట్లే కదా ఇవి మొత్తం కలిపితే. అవును, అది గ్లాస్ గుర్తు జనసేనకు కాకుండా అడిషనల్ గా ఇచ్చింది 18 చోట్ల. అవును, అదే ఆ 18 చోట్ల వరకు అది ఉంటది. అక్కడే వీళ్ళకి ఎంత ఉంది ఆదరణ అన్నది లెక్క. ఆ నియోజకవర్గాలు వీళ్ళ కెపాసిటీ ఎంత అని, జనసేన కెపాసిటీ ఎంత, అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంటది.